అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మరికొద్ది రోజుల్లో కన్నప్ప రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ గారు కూడా ఒక రోల్ ప్లే చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఓకే. సో ఆయన ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని చెప్పేసి మంచు విష్ణు అన్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా యాక్ట్ చేస్తారా? అదే మోహన్ బాబు. మోహన్ బాబు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో. అందులో మోహన్ బాబుకి కృష్ణరాజు గారికి మంచి బంధం ఉంది. ఇద్దరు అన్న తమ్ముడు తెలుసుకుంటారు. చాలా రిలేషన్ ఉంది. మేమందరం మా అందరికి తెలుసు. ఒక 50 ఏళ్ళ జర్నీ. ఆ కృష్ణరాజు గారి మీద ఉన్న గౌరవం, మర్యాద ఆయన కోసం, ఆయన బిడ్డల కోసం ఆయన అడిగాడు. కాలంలోకి తీసేది. అది ఇండస్ట్రీలో బయట కూడా ఉంటుంది కదా. బయట ఒక వాల్యూస్ ఆఫ్ వాళ్ళు. ఎందుకంటే కృష్ణరాజు ఎవరు కాదు, కృష్ణరాజు ఒకే పీరియడ్ లో ఆయన హీరోగా, ఈయన విలన్ గా అనేక సినిమాలు, తర్వాత ఈయన హీరోగా మారటం. ఆయన కృష్ణరాజు గారు కూడా ముందు హీరో చిలకా కోరికలో, తర్వాత విలన్ ఇన్స్పెక్టర్ భార్య లాంటి సినిమాలు విలన్, ఆ తర్వాత హీరో. ఈయన అట్లాగే ముందు విలన్, ఆ తర్వాత విలన్ గా కామెడీ, అన్ని రకాల వస్తూ మళ్ళీ హీరో అయ్యాడు. సో జర్నీ వాళ్ళిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. అరే తమ్ముడు అని అంటాం, అన్న ఈయన అంటాం, ఆ బంధం ఉంది. ఆ బంధం మీద మోహన్ బాబు కాదనలేదు కదా. మోహన్ బాబు అడిగినప్పుడు నా బిడ్డల కోసం నాకు చేసి పెట్టడం చేశాడు. అతను డబ్బు అడగపోవటం అతని మ్యాగ్నెట్. డబ్బు ఇవ్వలేని మోహన్ బాబు అని ఉంటాడు క్యారెక్టర్. మోహన్ బాబు టైప్ కాదు. ఎంత కావాలని అడిగి ఇచ్చేవాడు. అతను పెద్దరికం. అదే గొప్పతనం, మా ప్రభాస్ యొక్క గొప్పతనం. నేను చేస్తున్నాను, దీనికి నాకు డబ్బులు వద్దు, నాన్నగారి మెత్తుడుగా మీ మీద ఉన్న గౌరవం చేస్తున్నాను చేసి దట్స్ హ్యాట్స్ ఆఫ్. దాంట్లో మనం ప్రభాస్ నిజంగానే తీసుకోడు, తీసుకోకుండా అబద్ధం చెప్తాడు. దానివల్ల సినిమాకి ఏం ప్రమోషన్ కాదు కదా. అది నిజం. ప్రభాస్ అలాంటోడు. ఏముందో అడిగితే ఇస్తారు. కానీ అతను ఉన్న పరిస్థితిలో కష్టపడి చేస్తున్నాడు, లైఫ్ అండ్ డెత్ గా చేస్తున్నాడు. కనుక మోహన్ బాబు అడిగాడు. మా మోహన్ బాబు అంటే ఆయన అడిగినప్పుడు ఆయన మాటకి నేను చేస్తానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక డబ్బు ఏం అవసరం, తర్వాత చూద్దాం, నాకేం డబ్బు వద్దు, నేను చేసి పెడతాను. దట్ ఇస్ హ్యాట్స్ ఆఫ్. అలాంటి మనసత్వం ఉన్న ప్రభాసు మంచోడు. అందుకనే డార్లింగ్, అందరికి డార్లింగ్ అని మంచోడు కనుక. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు.